పశ్చిమ బెంగాల్లో భారీ ఎత్తున ఓట్ల తొలగింపు జరిగింది. ఇక ఈ ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 58 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించినట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎస్ఐఆర్ నిర్ణయాన్ని సవాలు చేశారు సీఎం మమతా బెనర్జీ. ఇక విచారణ జరుపుతున్నారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం. ఇక ధర్మాసనం ముందుకు ఇప్పుడు స్వయంగా దీదీయే వచ్చి వాదనలు వినిపించనున్నారు. ఎస్ఐపి విధానానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించనున్నారు. ఎస్ఐఆర్ విధానానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించనున్నారు. ఇక ఎస్ఐఆర్ ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా రుద్దుతుందంటూ కూడా దీదీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక స్వయంగా మమతా బెనర్జీ తన తరపున వాదనలు వినిపించేందుకు ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎస్ఐఆర్ విధానాన్ని కూడా ఇప్పుడు మనం తమిళనాడు చూసినా గానీ పశ్చిమ బెంగాల్ చూసినా గానీ ఎస్ఐఆర్ విధానాన్ని తప్పుపడుతూ ఉన్నారు. కానీ దీని గురించి ఒక స్టెప్ ముందలకే వెళ్లారని చూడాలా? పశ్చిమ బెంగాల్లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు హాజరై స్వయంగా ఎస్ఐఆర్ పై వాదనలు వినిపించారు. గతంలో ఆమె ఎల్ఎల్బి లా చదువుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐఆర్ పై పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఓట్ల తొలగింపుపై నేరుగా తానే వాదనలు వినిపిస్తానంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. సుప్రీంకోర్టు అనుమతించింది. ఇందాక వాదనలు కూడా పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడే మమతా బెనర్జీ బయటకు వెళ్ళడం జరిగింది. అయితే ఎస్ఐఆర్ పైన సుదీర్ఘ వాదనలు వినిపించారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కింది స్థాయిలో ఉన్న ఓటర్లని తొలగించడం కరెక్ట్ కాదు, అందుకు తగ్గ ఆధారాలు లేకపోయినా కేవలం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలకు జరగబోయే రాష్ట్రాల్లో ఓట్లు తొలగిస్తుంది. ఏదైతే ఒక పెళ్లిళ్ళైన మహిళలు అత్తగారింటికి వెళ్ళిన నేపథ్యంలో చిన్న కారణాలు చూపించి ఆ ఓట్లు తొలగించడం, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల ఓట్లు తొలగించడం కరెక్ట్ కాదు. కేవలం సాంకేతిక కారణాలు చూపించి ఎస్ఐఆర్ తనకు అనుకూలంగా మార్చుకొని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఓట్లు తొలగిస్తుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఇటు వెస్ట్ బెంగాల్ తో పాటు అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరును చెప్పి లక్షలాది ఓట్లు తొలగించడం ఎంతవరకు సమంజసం అంటే ఆమె సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా పడినట్టు మనకు సమాచారం అందుతుంది. సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడే మమతా బెనర్జీ బయటకు వెళ్ళడం జరిగింది. మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు హాజరు కావడంతో భారీ బందోబస్తు పెంచడం జరిగింది. ఎస్ కిరణ్, దీంట్లో కూడా అంటే ఈ ఎస్ఐఆర్ అంశంలో స్వయంగా కూడా మమతా బెనర్జీ వాదించడం కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. చాలా ఆసక్తిగా మారిందంటే తాను ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు, మరొకటి ఏంటంటే దీనికి దీటుగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వాదన వినిపిస్తుంది ఎస్ఐఆర్ విధానం మీద అని ఈ ప్రతివాదనలు అసలు ఏ విధంగా జరిగాయి? సుప్రీంకోర్టులో మమతా వాదనలు ఒకసారి మనం గమనించినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పైన ఆమె తీవ్ర విమర్శలు చేశారు. చిన్నపాటి వ్యత్యాసాల సాకుతో వేలాది మంది ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల కమిషన్ తొలగిస్తుంది. 2022 ఓటర్ల జాబితాలో ఉన్న ఎవరి పేరు తొలగించద్దని ఆధార్ కార్డు, పంచాయతీ ధృవీకరణ పత్రాలను సరైన గుర్తింపు కార్డులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం కేంద్ర ప్రభుత్వము దళితులు, గిరిజనులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా లక్షలాది ఓటు తొలగిస్తున్నారంటే ఆమె సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలను అటార్నీ జనరల్ కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందని చూడాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై సంచలనం సృష్టించింది. అదేవిధంగా తాను కింది స్థాయి నుంచి వచ్చాను, బెంగాల్ రాజకీయాల్లో నాకు అనుభవం ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్లు దాదాపు 56 లక్షల ఓట్లు తొలగించడం కరెక్ట్ కాదంటూ ఆమె వినిపించింది. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి ఏదైతే సూర్యకాంత్ ధర్మాసనం నేతృత్వంలో వాదనలు జరిగాయి. ఎస్ఐఆర్ పైన కేంద్రము, ఎస్ఐఆర్, ఎన్నికల కమిషన్ ఈ 3 అంశాల పైన నేరుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ మీద కూడా గతంలో ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. కేవలం చిన్న కారణాలు చూపించి ఓట్లు తొలగించడం కరెక్ట్ కాదంటూ ఎస్ఐఆర్ పైన బెంగాల్లో తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది మమతా బెనర్జీ. అయితే ఈ అంశం పైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రాబోయే రోజుల్లో బెంగాల్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపుతుందనేది కూడా మనం చూడాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 56 లక్షల ఓట్లు తొలగించారు ఎస్ఐఆర్ ప్రక్రియ కింద అంటూ మమతా బెనర్జీ ఈ సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. మమతా బెనర్జీ కూడా ఏదైతే ఇండియా కూటమి నుంచి మిగిలిన పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఈ యూబీటీ
యూబీటీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రియాంక చతుర్వేది కూడా మమతా బెనర్జీకి అండగా నిలిచారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలను ఉపయోగించుకొని ఈ ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అదేవిధంగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల కంటే ఎన్నికల కమిషన్ కంటే ముందు ఈడీ దాడులు చేస్తుందంటూ గతంలో కూడా విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం ఇటు మోడీ వర్సెస్ మమతా ఎన్నికలు మారింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గెలవాలనే ఖచ్చితమైన వ్యూహంతో బీజేపీ అడుగులేస్తుంది. బీజేపీ విజయాన్ని అడ్డుకొని 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మమతా బెనర్జీ పక్కా స్కెచ్ చేశారు. ఈ ఇద్దరు జోడెద్దుల గుర్రాల మధ్య జరుగుతున్న ఈ రేస్ లో ఇప్పటికీ అంచనాల ప్రకారం ఇప్పటికి అందుతున్న సర్వేల ప్రకారం మమత వెస్ట్ బెంగాల్ లో ముందంజలో ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందంటూ సర్వే అంచనాలు ఇస్తున్నారేమో. అయితే బీజేపీ ఎలాంటి వ్యూహం పడుతుందో రాబోయే రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ పై ప్రస్తుతం సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు నుంచి మమత బయటకు వచ్చింది. సుదీర్ఘంగా వాదనలు వినిపించింది. దీనిపై సుప్రీంకోర్టు ఈ కేసును వాయిదా వేసింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి. రేణు కిరణ్, ఎస్ఐఆర్ తీవ్ర విమర్శలకు గురవుతుందని చూడాలి. ఏ ప్రాంతాల్లోనైతే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాలతో పాటు మరొకటి ఏంటంటే దీనికోసం పనిచేసేటువంటి ఉద్యోగులు వీళ్ళు కూడా మాకు కూడా అధిక ఒత్తిడి ఉంటుందంటూ కూడా వాళ్ళు కూడా మనం కొన్ని సందర్భాల్లో మీడియా ముందరకు వచ్చినటువంటి సందర్భాలను చూసాము. నేను కింది స్థాయిలో బిఎల్ఓలు ఉంటారు. ఎందుకంటే ఒక ఓటర్ని తొలగించాలన్నా, ఓటర్ జాబితాలో జాయిన్ చేయాలన్నా, కొత్త ఓటర్ని అడిషనల్ గా యాడ్ చేయాలన్నా ప్రధానంగా బిఎల్ఓ ప్రధాన పాత్ర వచ్చింది. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తర్వాత చాలా వరకు బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఎన్నికల సంఘం నుంచి ఉన్న ఒత్తిడి మేరకు ఏదైతే కింది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒత్తిడి భరించలేక చనిపోయారంటూ ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు మమత తీసుకొచ్చారు. 56 లక్షల ఓట్ల తొలగింపు వెనుక ఏదైతే బిఎల్ఓలు ఇచ్చిన నివేదిక ఆధారంగా తొలగించామని ఎన్నికల సంఘం చెప్తుంది. ఎన్నికల సంఘం చెప్పిన డేటా ప్రకారం ఏదైతే బిఎల్ఓలు ఒత్తిడికి గురి కావడం, అక్కడ ఉన్న అధికారులు ఒత్తిడి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల కమిషన్ ఉండడం, ఈ అన్ని వ్యవహారాల పైన మమత సుప్రీంకోర్టులో తీవ్ర వాదనలు వినిపించారు. ఉద్యోగులను ఒత్తిడికి గురి చేయొద్దు, 56 లక్షల ఓటర్లను చిన్న కారణాలు చూపించి తొలగించాల్సిన అవసరం లేదు. 2022 ఎన్నికల డేటా ప్రకారం, ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ల డేటా ప్రకారం ఆధార్ కార్డును ప్రామాణికం చేసుకోండి, ఆధార్ కార్డును ప్రామాణికం చేసుకుంటే ఇన్ని ఓట్లు తొలగించాల్సిన అవసరం లేదంటూ అటు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చినా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందంటూ ఎన్నికల కమిషన్ తెలియజేసింది. చివరికి ఎట్టకేలకు మమత ఎన్నికల కమిషన్ వర్సెస్ మమతగా యుద్ధం జరగక తిరిగి సుప్రీంకోర్టు ఈ అంశం జరిగింది. సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ స్వయంగా వచ్చి వాదనలు వినిపించారు. ఈ వాదనలపైన సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో అతి త్వరలోనే దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ కూడా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్లో మోడీ వర్సెస్ మమతా బెనర్జీగా మారింది. రేణు రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పశ్చిమ బెంగాల్లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇందులో 58 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారు అంటూ మమతా బెనర్జీ తన వాదనలు వినిపించారు. ఏదైతే తాను 58 లక్షల ఓట్లు అక్రమంగా అంటే పలు కారణాల రీత్యా కూడా అక్కడ కొంతమంది అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినా కానీ లేకపోతే పుట్టింటికి వెళ్ళినా కానీ ఇటువంటి సందర్భాలన్నింటినీ కూడా సరిగ్గా చూసుకోకుండా ఎస్ఐఆర్ పద్ధతి ద్వారా కూడా ఈ ఓట్లను అక్రమంగా తొలగించారంటూ సీఎం మమతా బెనర్జీ తన వాదనలు వినిపించారు. ఇక విచారణ జరిపింది చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం. ఇక ధర్మాసనం ముందర స్వయంగా కూడా దీదీ వాదనలు వినిపించడం ప్రత్యేకంగా మారింది. ఇక ఎస్ఐఆర్ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా రుద్దుతోందంటూ మమత ఆరోపిస్తూ ఉన్నారు.